అది చూస్తాను సార్. సార్ సార్ వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. ఏమైంది? ఒక అమ్మాయిని నరికి పారేశారు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. కొడుకు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదురా. సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి. అప్పుడే భయం వస్తుంది. రే నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు. నేను వస్తా. సార్లే రండి. లేరండి, ఆఫీస్కి వెళ్లారు. సాయంత్రమే వస్తారు. నన్ను ఈ టైంకే రమ్మని చెప్పారే. మీరు సాయంత్రం రండి, ఉంటారు. సార్ నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను. సార్ మీరు నాతో మాట్లాడకండి సార్, మేనేజర్తో మాట్లాడుకోండి. బండి తీసుకొచ్చామన్నారు. సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎన్నిసార్లు తిరగాలి? మేమన్నా మీ పని వాళ్ళమా? సార్ డబ్బు కడితే కట్టండి, లేదా బండి తీసుకెళ్ళిపోతాను. గంట సేపు వెయిట్ చేయండి, మా ఓనర్ గారు గంట వచ్చేస్తారు. 2 గంటలో కాదు, ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటాను. డబ్బు లేకుండా కదిలేదే లేదు. ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు? 5 లక్షలు రా. సూపర్ మావా. రేపిస్తానన్నారు. అంటే ఈ రోజు ఒకటి కాలదా? ముందే క్లయింట్ దగ్గరికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసిఐ బ్యాంక్. మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. ఎవరదే? మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. నేనే అప్పలరాజుని, చెప్పండి. లేదన్నా, ఐసీ బ్యాంక్ నుంచి పంపించారు. మీరు 3 నెలలుగా బ్యాంక్ డ్యూ కట్టలేదని చెప్పారు. అది తీసుకురమ్మన్నారు. సార్ రాత్రి మా పాపకు ఒంట్లో బాగోక ఉన్న డబ్బులని హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్. ఏంటన్నా నువ్వు అనేది? సార్ 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 రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను సార్. బుజ్జమ్మా ఇక్కడ ఇంజక్షన్ చేశారా? ఏం కాదు ఏం కాదురా. ఏం కావాలి నీకు? అదే కుర్కర్ ఇవ్వండి. ఇంకేం కావాలి? చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బిక్కి. రే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? రే సటైర్ లేకరా. పాపం రా ఆయన. మగపిల్లడు కావాలని ట్రై చేసి 4 ఆడపిల్లలు, అందులో ఒకటి చిన్న పాప. ఆహా, వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ పేరు వేసుకోపోయావా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు? సార్ నాన్న ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు, ఆఫీస్కి వెళ్ళారు. బాబు 1 గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది. అమ్మని పిలువు, నేను మాట్లాడతాను. ఎవరు కొట్టారు? రైనా ఏ నువ్వు అలానే పడుకోరా, పడుకుంటేనే 6 కొడుతున్నాడు. అదే లక్కీ. అరేరా బాబు తీసుకు వెళ్ళొచ్చుగా. అమ్మా భోజనం తీసుకురానా, తింటావా? క్రికెట్ అవనే తింటాను. నీకు ఈ వయసులో క్రికెట్ ఎందుకే? ఎందుకు 4 పరుగులు కొట్టాల్సింది ఒక్క బాల్లో రా. అంకాళమ్మ, మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి. సన్యాసాలు వీళ్ళు బాగుపడతారా? డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఒక్క ఆట కూడా బాబు ఏడవకురా. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తావురా. అన్నా ఇదే ఫైనల్. ఏమైంది? పోయింది. ఇండియా ఓడిపోయిందిరా. రే డ్యూ డబ్బులు అడిగావా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే, ఇంకోసారి గెలుస్తారులే. ఇందుకే నిన్ను క్రికెట్ చూడొద్దన్నా. వీళ్ళెప్పుడు ఇంతే. దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకోరా. ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బులా ఆడమంటావురా. అందుకే ఏమీ ఆడకుండా వచ్చేసాను. రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా. బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు. చెప్పానురా, బైక్ తీసుకెళ్తానని చెప్పాను. దయచేసి బండి తీసుకెళ్లదు బాబు. ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది. ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు. దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు. తల తాకట్టు పెట్టేనని డబ్బు కట్టేస్తారు బాబు. కలెక్షన్ ముఖ్యమా, ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా? సెంటిమెంట్. నువ్వే ఆలోచించరా. అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే. నేనా చెక్ తెచ్చానురా, చూడు. ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా? అవును. రే కొన్ని చెక్కులు బ్యాంకులో వేస్తేనే బౌన్స్ అవుతారా? వీడి చెక్ కింద పడేసినా బౌన్స్ అవుతురా. అసలు వీడికి ఏ బ్యాంకులోనే అకౌంట్ లేదురా. పెద్ద ఫ్రాడ్. జనాలను ఇలాగే మోసం చేస్తున్నాడు యాదవ్. ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా?
ఎవరు ఇవ్వలేదురా. మేనేజర్ పనిలోంచి పీకేయడం ఖాయం. ఆ? రారా. ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిడుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్ గా ఉండు. రేయ్. జీవితంలో నన్ను పనిలోంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనిద్దరు ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకి ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు అది తెలుసా? ఏం చేయమంటావు? ఆడి కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళ మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. 2 రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడి మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదవైనా డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్, వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటో రవి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోన్. మందు కొట్టక ముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్. వద్దొద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. సార్? నువ్వు మాట్లాడు. ఆ. సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఏ సార్? ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు. ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే సార్, మీ వైఫ్ చాలా షార్ప్ సార్. మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేశారు. ఏంట్రా అవుతున్నావు? నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. ఏయ్! అయ్యో, ఎంత పని చేసావురా? ఇవ్వరా. చెప్పరా బంగారం, కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా. కొంప ముంచావు కదా. నా తప్పేంట్రా? లేదురా, ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్ గా రెచ్చిపోతున్నావు? ఇక లాభం లేదే, నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది. తెచ్చేసుకుందాం, విడాకలేగా, విసిరేస్తానే. రే, ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు వస్తున్నాడు. సార్, వాటర్ చాలేమో చూడండి సార్. ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను రా. సిస్టర్, ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావో. కొనిచ్చే మోహన్ చూడు. పోనీరా, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా? శివ, క్రికెట్ ఆడడానికి వస్తావా? ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసావు? నేనెందుకు మానేస్తాను? వాళ్ళే తీసేశారు. తీసేసారా? తీసేశారా ఏంటి? తీసేశారు అంతే. సీరియస్ గానే ఉండలేవా? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావని తెలియగానే నేను ఎంత ఆ ఉద్యోగం నాకు వర్కౌట్ అదని చెప్పానా? హలో శివ, ఎవరు సార్? నేను ప్రియా ఫాదర్ ని మాట్లాడుతున్నాను. అంకిల్ చెప్పండి అంకిల్. మీ నాన్న ఎలా ఉన్నావు? ఫైన్ అంకిల్. మీరు? శివ, నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్నతో చెప్పొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు?
నేను ప్రియ కాఫీ షాప్ లో ఉన్నా అంకిల్. ఏంటాలి? ఒకసారి హోటల్ దస్పలాకి రాగలవా? అంకిల్ ఇప్పుడే వచ్చాం. ప్రియాతో 10 minutes మాట్లాడరమ్మంటారు అంకిల్. ఓకే, పైన బార్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయి. వచ్చేస్తాను అంకిల్. ఏమంటున్నాడు? హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నాడు. లేపేనా? అయ్యో, మీరు ఊరికే బెదిరిస్తే చాలు. మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంటపడ్డ మానేస్తాడు. సార్ దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు. ఫణి వాంగ్మూలం. అయ్యా, నా పేరు ఫణి అండి. నాది ఉయ్యూరండి. కొండా గిరీశం దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. ఆయన చేసిన అన్ని హత్యలకి నేను సహాయంగా ఉన్నానండి. నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నేను అప్రూవర్గా మారిపోతానయ్యా. అన్న శంకరం లైన్ లో ఉన్నాడు అన్న. అన్నా నేను శంకరాన్ని. చెప్పరా. ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ అత్తారింటికి వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? లేదు, గుడ్ మార్నింగ్ సార్. హలో అంకిల్, సారీ ప్రియాని డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? దాందే ఉంది, తీసుకుందాం అంకిల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్. 175, 110, 250, 2000. 2000 పైన మందే లేదా? నో సార్. చార్జ్ ఇవ్వు. ఓకే సార్. చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ, కొండా గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొట్టాగరిసం చెప్పొచ్చుగా. నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా. నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా. నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడుసు గాలి చేయమన్నాడు సేటు. వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడు చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు, వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్లు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ గణేష్, ఆ ఎదవని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలో కమలాసనం అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏం సార్ మనోడిని పట్టుకుని. మహేశం అన్నా, ఈడు మన మురళి ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్నెప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు. ఊరుకోమంటున్నా. పర్లేదు చెప్పనా. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగా? హ్యాపీమని చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే, 2 చికెన్ లాలీపాప్ చెప్పండి అంకిల్. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది. వెళ్ళి మాట్లాడేశాను. లేరా? సార్, అరే 2 చికెన్ లాలీపాప్, ఒక లార్జ్ తీసుకురా. శివ, నువ్వు నాకు బాగా నచ్చారా. మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి.